సో నాకు నైట్ 12-12:30కి ఒక మెసేజ్ వచ్చింది. అన్న నువ్వు వీడియోస్ బాగా చేస్తున్నావు, కానీ నాకు నీ దగ్గర నుంచి ఫ్రెష్నెస్ కావాలన్న. ఫ్రెష్నెస్ అంటే మంచి ఒక గ్రీన్ సీనరీ, ప్యూర్ ఎయిర్ కావాలి, పచ్చదనం కావాలని చెప్పేసి మెసేజ్ పెట్టిండు. చైతన్య చిన్న నువ్వు కామెంట్లో పెట్టావు, సో నేను నువ్వు ఎక్కడుంటావు తమ్ముడు అని అడిగా. చైతన్య ఏం చెప్పాడంటే అన్న నేను యూకేలో చదువుకుంటున్నాను అన్నయ్య అని చెప్పాడు. సో తమ్ముడు చైతన్య, నువ్వు యూకేలో గ్రీన్ సీనరీ చూసేవాళ్ళేదో కానీ ఇండియాలో ఉండేదే గ్రీన్ సీనరీ అండ్ ఫ్రెష్ గాలి వచ్చేదే ఇండియా నుంచి. మర్చిపోతున్నాను ఆ విషయం. నీ గురించి ఎర్లీ మార్నింగ్ 3-3:30 కాకుండా 4:30కి లేచి ట్రావెల్ చేశా కేవలం నీ గురించి. మన హైదరాబాద్కి ఒక 3-350 కిలోమీటర్స్ దాటిన తర్వాత ఒక ప్లేస్ ఉంది, పిచ్చెక్కిపోతుంది. సో నేను మ్యాక్స్ టు మ్యాక్స్ అండ్ ఇంకోటి ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, డిస్టర్బెన్స్ నువ్వు పక్క పెట్టుకొని ఇది కవర్ చేస్తా ఉన్నావు చిన్న. నేను చేసేది మొత్తం కేవలం నీ గురించి. నీ గురించి ఎందుకు చేశానంటే నువ్వు ఎంత దూరం ఉన్నా కానీ ఫ్రెష్నెస్ అనేది పీల్చుకోలేవు, బికాస్ నువ్వు దూరం ఉన్నావు కాబట్టి. నేనేం చేశాను అంటే ఆ ఫ్రెష్నెస్ నీకు ఇవ్వాలని చెప్పేసి మార్నింగే బ్యాగ్లో బట్టలు పెట్టుకొని మాస్క్ వేసుకొని ఫుల్. ఇక్కడ చలి అయితే చంపేస్తుంది, పొద్దున్నే మొత్తం చలికి చచ్చిపోయినా. తలకు బట్ట చుట్టుకొని అద్దాలు పెట్టుకొని నీ గురించి ఇంకా పబ్లిక్ గురించి కష్టపడి బండి తీసుకొని మళ్ళీ బయలుదేరా. ఆ చలికి ఎంత లాంగ్ వెళ్ళానంటే నువ్వు నమ్ముతావు, పెట్రోల్ డబ్బులు అప్పు చేసి మరీ బండి తీసి వెళ్తున్న ప్రతి మూమెంట్లో అనిపించింది చైతన్యాన్ని ఇంకెలా ఇంప్రెస్ చేయాలి, చైతన్యకి హ్యాపీనెస్ ఇవ్వాలి, చైతన్యకి మన ద్వారా ఇంకేం ఇవ్వగలుగుతాం. నేను నీకేం ఇవ్వలేను, బట్ హ్యాపీనెస్ ఇవ్వగలుగుతా, ఫ్రెష్ ఎయిర్ని నీకు వీడియో ద్వారా పంపించగలుగుతా. అండ్ ఇంకోటి చైతన్య, నువ్వు ఈ వీడియోని చూసి అలా కళ్ళు మూసుకొని పెట్టడం కాకుండా షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయి, ఫ్రెండ్స్తో పుషప్ చేయి. దీన్ని ఎంత దూరం పంపిస్తే అంత బెనిఫిట్ నీకు వస్తుంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే చైతన్య, ఇక్కడ రోడ్స్ చూసావు ఎంత బాగున్నాయో. ఆ పొద్దున సన్సెట్, చల్లగాలి, ఆ ఎండలు, ఆ వానలు అవన్నీ మిక్స్ అయిన వెదర్లో నుంచి ఫ్రెష్గా మట్టి స్మెల్ వస్తుంది చూసిన. పొద్దున నేను అది పీల్చుకున్నా. నీ కొరియర్లో కొంచెం పంపిస్తాను, మెసేజ్ వస్తుంది చూడు. అండ్ చైతన్య ఇంకోటి నువ్వు అడిగినావు చూసినావు ఏమని, అన్న నాకు గ్రీన్ సీనరీ కావాలన్నావు గుర్తుకుందా. చైతన్య నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు గ్రీన్ సీనరీని, పిచ్చెక్కిస్తా. ఆ గ్రీన్ సీనరీ నువ్వు ఎలా చూస్తావు అంటే అసలు మళ్ళీ ఎంజాయ్ చేస్తావు. అండ్ ఇంకోటి హైవే రోడ్ మీద ట్రావెల్ చేసేటప్పుడు హెల్మెట్ బాగా కంపల్సరీ పెట్టుకోండి. వై బికాజ్ హెల్మెట్ ఎందుకంటే యాక్సిడెంట్ కాకుండా అండ్ నీ వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కాకుండా, వేరే వాళ్ళ వల్ల నీకు ఇబ్బంది కాకుండా. అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి అమ్మ, రోడ్ల మీద చాలా ప్రమాదకరం, చిన్నపిల్లలు తెలియకుండా రోడ్ క్రాస్ చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే చైతన్య, నువ్వు తాగుతావా? వయసుకు వచ్చిన పిల్లోడు కంపల్సరీ తాగుతాడని మా నాన్నమ్మ చెప్పింది. మరి నువ్వు తాగవు నేను చెప్పలేను. వై బికాస్ ఇక్కడ మీ పేరెంట్స్ కూడా చూస్తూ ఉంటారు. సో చైతన్య ఎలా ఉంది అక్కడ వెదర్ ఎలా ఉంది? ఐ హోప్ యు ఆర్ ఫీలింగ్ గుడ్. ఇక్కడ వెదర్ అయితే పిచ్చెక్కిపోతుంది. ఇది పర్టికులర్గా నీ గురించి ఎందుకు చూసానంటే నువ్వు మరీ అంత పర్టికులర్గా అన్నా నాకు ఈ వీడియో కంపల్సరీ కావాలి. ఐ డోంట్ నో నీకు ఈ వీడియో ఎందుకు కావాలి, నీ గర్ల్ ఫ్రెండ్ అడిగిందా చైతన్య? ఓకే, చైతన్య గర్ల్ ఫ్రెండ్ గురించి మనం డెడికేట్ చేస్తున్న వీడియో. ఇప్పుడు చూడు ఈ సందులోంచి ఎలా కొట్టేస్తామో. మన బైక్ రైడర్ చాలా పెద్ద రైడర్ అనమాట, ఫుల్ ఎక్స్పీరియన్స్. కొట్టేసిన అయిపోయింది 3-2-1 గో. ఆ కొట్టేసరికి వెనకాల కారోడు షాక్ అయిపోయాడు, ఆ వ్యానోడు అయితే పిచ్చెక్కిపోయాడు, బస్సోడు అయితే తమ్ముడు పోతారు, అవును అంకుల్ వెళ్తున్నాం కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నామని చెప్పాను. అంకుల్ స్టంట్ అయ్యాడు. కానీ రోడ్ మీద అయితే సీనరీ క్రేజీ ఉంది, ప్యూర్ ఎయిర్. కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు చేతను ఎంత గాలి పీల్చుకుంటాను. నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకో. బట్ రైట్ నౌ ఐఎమ్ ఫీలింగ్ గుడ్ విత్ గుడ్ వెదర్. అండ్ చేత నీకు చెప్పడం మర్చిపోయా, అక్కడ వెదర్ బాగుంటుందని విన్నాను. నిజంగా ఉందా, లేకపోతే అక్కడ ఎండలు బాగున్నాయా, లేకపోతే వర్షం బాగుందా, అదర్వైజ్ కూల్నెస్ ఎక్కువ ఉందా? అంటే మీరు మంచు పడుతుంది విన్నాను, మంచు పడుతుందా లేదా? నువ్వు ఇంకేం చెప్పట్లే చైతన్య. నాకు మెసేజ్ రావాలి నీ దగ్గర నుంచి, మెసేజ్ అన్న కాల్ అని రావాలి యాక్చువల్ చెప్పాలంటే. చైతన్య నీకు ఇలాంటి డౌట్స్ ఇంకేమైనా ఉన్నా కానీ జస్ట్ పిన్ ఇన్ మెసేజ్ బాక్స్ ఆర్ కామెంట్ చేయి కంపల్సరీ. నెక్స్ట్ నీకు ఏ ప్లేస్కి వెళ్ళాలో నాకు చెప్పు. అన్న నాకు ఇక్కడికి వెళ్ళాలని, అన్న నాకు ఇది తినాలని ఉంది, అన్న నాకు ఇది చూడాలని ఉంది. తప్పకుండా నీ కోసం నేను ఎంత కష్టమైనా చేస్తే, ఎంత కష్టమైనా పడతా. మై బికాస్ నేను ఉన్నదే నీ గురించి అని చెప్పను, బట్ అంటే నీ ఒకరి గురించి ఉంటే మిగతా ఫీల్ అవుతారు, వాళ్ళ గురించి కూడా ఉన్నట్టే. అండ్ పర్టికులర్గా ఈ వాయిస్ ఓవర్ నీ గురించి వచ్చేది. వై బికాస్ గెస్ వై? ఎందుకంటే నువ్వు చాలా దూరం ఉన్నావు, నీకు వినబడాలంటే నేను మాట్లాడాలంటే నువ్వు అడగాలి. నువ్వు ఇప్పుడు అన్నము ఆకలి వేసినప్పుడు మమ్మీ అడిగేది అన్నం పెట్టదు, మళ్ళీ నీకు నేను ఎలా పెట్టాలి? సో నువ్వు ఆ ట్రస్ట్ అనేది నాకు ఇవ్వాలి. నువ్వేం చేయాలంటే అన్న నాకు ఇది కావాలి, నాకు ఇదే కావాలి అని అడగాలి. సో నేను తప్పకుండా చేస్తాను.